అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో 2027 జనగణన నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రతి కుటుంబం స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం వినియోగించుకుంటుందని అన్నారు. దీంతో ప్రజలు స్వయంగా వివరాలను నమోదు చేసుకునేలా స్వీయ గణన విధానం తీసుకొచ్చామన్నారు. తొలి విడత ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన వెబ్ పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశం ఉందని, దీనికోసం కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా స్వీయ గణనకు అవకాశం కల్పించామన్నారు. 100 పాపులేషన్ ఉన్న ఎన్యూమరేషన్ చేశాడు. అవును, అదే అంటే దానికి మేము స్పెషల్గా కూడా అడిగాము ప్రొవిజన్ ఏమైనా ఇవ్వమని. మనకి రేపటి నుంచి అంటే 26th ఏప్రిల్ నుంచి 10th మే వరకు సెన్సస్కి సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ప్రాసెస్ మొదలవుతుంది. ఇది ఓన్లీ హౌస్ లిస్టింగ్ పర్పస్ కోసం. అంటే మనకి సెన్సస్ ఎప్పుడైనా 2 ఫేజెస్లో చేస్తారు. ఒక ఫేజ్లో హౌస్ లిస్టింగ్ చేస్తారు, ఇంకో ఫేజ్లో పాపులేషన్ ఎన్యూమరేషన్ చేస్తారు. అది ఫేజ్ 2. సో హౌస్ లిస్టింగ్ అనే ఫేజ్కి సంబంధించి ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్. పాపులేషన్ ఎన్యూమరేషన్కి కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉంటుంది. అది దాని డీటెయిల్స్ తర్వాత మీకు కమ్యూనికేట్ చేస్తాము. ఇప్పుడు హౌస్ లిస్టింగ్కి సంబంధించి అంటే మనకి ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఇల్లులు, ఆ ఇల్లులో ఎంతమంది ఉంటారు, ఇంటి గురించి జస్ట్ బేసిక్ డీటెయిల్స్. అందులో ఉన్న పాపులేషన్ గురించి కాదు, ఇంటి గురించి బేసిక్ డీటెయిల్స్. రేపటి నుంచి మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ హౌస్ టు హౌస్ లిస్టింగ్ కూడా ఉంది. అది కూడా హౌస్ లిస్టింగ్ 11th నుంచి, దీని తర్వాత 10th మే వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత హౌస్ లిస్టింగ్ షెడ్యూల్ 11th మే నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏంటి అంటే ఒక పోర్టల్ ఉంది, SE సెల్ఫ్ ఎన్యూమరేషన్ se.census.gov.in. ఈ పోర్టల్ మనకి రేపటి నుంచి యాక్టివేట్ అవుతుంది. ఓకే, రేపటి నుంచి యాక్టివేట్ అవుతుంది ఈ లింక్. సో దాంట్లో మన స్టేట్ సెలెక్ట్ చేసుకొని జిల్లా కరెక్ట్ పిన్ కోడ్ ఇచ్చాము అంటే మనం రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ రిజిస్టర్ అయ్యి దాంట్లో ఒక 33 క్వశ్చన్స్ వస్తాయి. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒక ఐడి, ఒక మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఒక ఐడి వస్తుంది. ఆ ఐడిని మన ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఆ ఐడి షేర్ చేసి వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు, సబ్మిట్ అయిపోతుంది. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఎన్యూమరేటర్ ఇంటింటికి వెళ్ళి తీసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి, సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా మీ డీటెయిల్స్ మీరే సబ్మిట్ చేయండి. అది మీరు సేవ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అప్ టు 10th మే వరకు మీరు సబ్మిట్ చేయాలి డేటా.